మెగా కాంపౌండ్ నుంచి కేతరినికి ఫుల్ సపోర్ట్ లభిస్తున్నట్టుందండోయ్. సరైనోడ్లో అల్లు అర్జున్ సరసన నటించి ఓ ఊపేసిన ఆమె తెలుగు చిత్ర పరిశ్రమ దృష్టిని ప్రముఖంగా ఆకర్షించిందని చెప్పుకోవాలండి. దాంతో ఆమెకు తెలుగు నుంచి మంచి అవకాశాలు వెల్లువెత్తడం మొదలయ్యాయి. అయితే ఇటీవల మరోసారి మెగా కాంపౌండ్ నుంచే ఆమెకు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్టు సమాచారం అండోయ్. అందులో నిజమేంతో తెలియదు కానీ కేతరిన్ చిరు సినిమాలో ఐటెం పాట చేయబోతుందంట. కేతరిన్పై ప్రేమతో ఆమెని ఐటెంకే పరిమితం చేయకుండా కొన్ని సన్నివేశాలను కూడా సృష్టించారని పరిశ్రమ వర్గాలు మాట్లాడుకుంటున్నాయండోయ్. మొదటగా చిరుతో కలిసి స్పెషల్ సాంగ్లో ఆడిపాడే ముద్దుగుమ్మ తమన్నానే అని ప్రచారం సాగింది. చిత్ర బృందం కూడా ఆమెనే సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ ఆఫర్ ఇప్పుడు కేతరిన్ చేతికి చిక్కినట్టు తెలుస్తుందండోయ్. తమన్నా ఐటెం చేయకపోవడానికి కారణం తనపై అదే ముద్ర పడే ప్రమాదం ఉందన్న భయంతోనే ఆమె ఒప్పుకోలేదని చెప్పుకుంటున్నారంటండోయ్. ఇప్పటికే జాగువర్లో తమన్నా ఐటెం సాంగ్ చేసేస్తుంది. భారీ పారితోషికం ఇవ్వడంతోనే ఆ సినిమాలో పాట చేయడానికి ఒప్పుకుందంట. అయితే రామ్ చరణ్ మాత్రం చిరు 150 కోసం అంత ఇవ్వడానికి ఆసక్తి చూపలేదంటండోయ్. దీంతో ఆ ఆఫర్ కేతరిన్కి వెళ్ళినట్టు తెలిసింది. పైగా కేతరిన్ ఐటెం సాంగ్ పాటల్లో ఎప్పుడూ కనిపించలేదు. ఆమె గ్లామర్ ఈ పాటలో కొత్తగా ఉంటుందని ఎంపిక చేసినట్టు తెలుస్తుందండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.